వెల్కమ్ టు రాజనీతి. ఆంధ్రప్రదేశ్ ఫైబర్ నెట్ కార్పొరేషన్ చైర్మన్ జీవీ రెడ్డి గారు 2-3 రోజుల క్రితం ప్రెస్ మీట్ పెట్టి ఆ శాఖ ఎండి, ఆ కార్పొరేషన్ ఎండి విధి నిర్వహణలో సహకరించట్లేదు, గతంలో జరిగిన అవినీతి అక్రమాలు వీటన్నిటినీ వెలికి తీస్తూ ఉంటే ఆ ప్రక్రియకు ఇతను సహకరించట్లేదు, ఇతను చేస్తున్నది ఒక రకంగా రాజద్రోహం అని ప్రెస్ మీట్ పెట్టారు. దాని మీద ఈ ఐఏఎస్లు అందరికి కూడా కోపం వచ్చింది. ఐఏఎస్లు ఎలా ఉంటారంటే, మేము ఏం చేసినా మమ్మల్ని ఎవడో క్వశ్చన్ చేయకూడదు, మేము సుప్రీం అన్నట్టు ఫీల్ అవుతూ ఉంటారు. ఎస్పెషల్లీ చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు అయితే వీళ్ళు మరీ పైన చూస్తూ ఉంటారు. జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర అయితే మోకాళ్ళు దండేసాయని చెప్పి అడ్డగోలు పనులు, అడ్డమైన పనులు అన్నీ చేస్తారు. కానీ ఇక్కడికి వచ్చేసరికి కొమ్ములు కూరలు వస్తాయి వాడికి. సో వీళ్ళు ఆయన ప్రెస్ మీట్ పెట్టి విమర్శించడాన్ని అభ్యంతరకరంగా భావించి ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్లారు. జీవీ రెడ్డి ప్రెస్ మీట్ పెట్టిన తర్వాత ఆ శాఖ మంత్రి జీవీ రెడ్డి దగ్గర ఆధారాలు, ఆయన చేసిన ఆరోపణలకు ఆధారాలు అడిగారు. ఆధారాలు తీసుకున్నారు. తీసుకున్న తర్వాత దినేష్ కుమార్ని పిలిపించి మాట్లాడారు. అయితే బయటకు మీడియాలో దినేష్ కుమార్ని క్వశ్చన్ చేశారు. ఆ ఆరోపణలకి ఏం ఆన్సర్ చెప్తారని అడిగారు అని వచ్చింది. యాక్చువల్గా అక్కడ జరిగిన దానిలో ఇతనేమి దినేష్ కుమార్ మంత్రి గారు అడిగిన ప్రశ్నల వేటికి కూడా సరైన సమాధానాలు చెప్పలేదని తెలిసింది. అన్నిటికీ ఒకటే సమాధానం ఏంటంటే, జీవీ రెడ్డి కొత్తగా వచ్చాడు, 3 నెలలు 4 నెలలు కాలేదు, అతనికి అవగాహన లేదు, ఈ కార్పొరేషన్ గురించి అవగాహన లేకుండా మాట్లాడుతున్నాడు అని చెప్పాడు. ఇక్కడ విషయం ఏంటంటే, జీవీ రెడ్డి 5-6 పాయింట్స్ రైజ్ చేశారు. ఈ ఫైబర్ నెట్ కార్పొరేషన్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ హయాంలో దీన్ని అడ్డగోలుగా దోచుకున్నారు, దీన్ని ఒక ఆదాయ వనరుగా చూశారు. ఈ విషయం అందరికీ తెలుసు. దాదాపు 1200 మంది ఉద్యోగులను పెట్టుకుని అందరూ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు సిఫార్సుతో వచ్చిన వాళ్ళు. అంటే చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు 2014-19 మధ్యలో వీళ్ళు 10 లక్షల కనెక్షన్లు ఇస్తే ఆ కనెక్షన్లని 4 లక్షలకు తగ్గించారు. వాళ్ళు 300 మంది సిబ్బందితో 10 లక్షల కనెక్షన్లు ఇస్తే వీళ్ళు 1200 మంది సిబ్బందితో 4 లక్షలకు తగ్గించారు. ఒక్కోడికి 40-50 వేలు జీతం. ఇవన్నీ కూడా జీవీ రెడ్డి బయట పెట్టాడు. అట్లాగే రామ్ గోపాల్ వర్మ తీసిన వ్యూహం సినిమాకి 2 కోట్ల రూపాయలు ఇచ్చారు. అలాగే జీఎస్టీ కూడా చెల్లించలేదు. వీటన్నిటికీ రామ్ గోపాల్ వర్మ ఏదైతే 2 కోట్లు ఇచ్చారో దాని మీద రామ్ గోపాల్ వర్మకి ఇచ్చిన డబ్బులు తిరిగి వెనక్కి చెల్లించాలని నోటీస్ ఇమ్మంటే ఎండి స్పందించాల. 15 రోజులుగా మీరు వెనక్కి చెల్లించాలి, రిప్లై ఇవ్వాలని నోటీసులో మెన్షన్ చేస్తే రామ్ గోపాల్ వర్మ రిప్లై ఇవ్వలేదు. రామ్ గోపాల్ వర్మ మీద యాక్షన్ తీసుకోమంటే ఈ ఎండి తీసుకోలేదు, లీగల్ యాక్షన్ తీసుకోమంటే. సో ఇవన్నీ అంటే 420 మందిని తొలగించారు జీవీ రెడ్డి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సిఫారసుతో వచ్చిన అర్హతలు లేని వాళ్ళని, ఈ కార్పొరేషన్కు భారంగా మారిన వాళ్ళని 420 మందిని తొలగిస్తే దాన్ని పెండింగ్లో పెట్టాడు. 3 నెలలుగా వాళ్ళని ఖాళీ కూర్చోబెట్టి జీతాలు ఇస్తున్నారు. 1,50,00,000 ఇచ్చారు ఇప్పటి వరకు ప్రభుత్వ సొమ్ము. అంటే అతను పూర్తిగా వైసీపీ తొత్తులాగా పనిచేస్తున్నాడు. పైగా ఇటీవల కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత సజ్జల రామకృష్ణారెడ్డి చెప్పిన వ్యక్తికి ఉద్యోగం ఇచ్చాడు అందులో. ఇవన్నీ చైర్మన్ చెప్తుంటే మంత్రి గారు కనీసం మంత్రి గారైనా పిలిచి ఏం పని రైదని అడగాలి. ఆయన ఏదో జస్ట్ ఊరికే ఫార్మాలిటీగా అడిగి పంపించినట్టుగా అనిపిస్తూ ఉంది. సరే, ముఖ్యమంత్రి గారు పిలిపించారు జీవీ రెడ్డిని. పిలిపించి మీరు ఐఏఎస్ల మీద కళ ఎలా వెళ్తారు అని ప్రశ్నించాడు. ఏదైనా ఉంటే నా దృష్టిలో పెట్టాలి, ఏం దృష్టిలో పెడితే ఇనువు నానబెడతారు, అది అందరికి తెలిసిన విషయం. ఐఏఎస్లో నేను చాలా కష్టపడి వ్యవస్థలు నిర్మిస్తూ ఉంటే మీరు ఇట్లా చేస్తే అలాగా అని మాట్లాడారంట. యాక్చువల్గా వ్యవస్థని కష్టపడి నిర్మించడానికే జీవీ రెడ్డి ప్రయత్నం చేస్తుంటే ఈ ఐఏఎస్ సహకరించలేదు. దానికి ఆయన ప్రెస్ మీట్ పెట్టారు. ఐఏఎస్ని పిలిచి మందలించి చర్యలు తీసుకోవాల్సిన ముఖ్యమంత్రి గారు చైర్మన్ గారిని పిలిచి మీరు ఎట్లాంటి పనులు చేయబాకండి, మీ సమర్థతని సంస్థ పురోభివృద్ధికి వాడండి అని చెప్పారు. సంస్థ ముందుకెళ్ళాలంటే ఐఏఎస్లు సహకరించాలి. ఐఏఎస్లు సహకరించకుండా సంస్థ ముందుకెళ్ళదు. ఇప్పుడు ఈ విషయంలో ఈ ఐఏఎస్ అధికారి మీద చర్యలు తీసుకునేది లేనిది ఏ విషయం ముఖ్యమంత్రి గారు చెప్పలేదు, ప్రభుత్వం చెప్పలేదు. అంటే ఎలా ఉందంటే, ఈ ఇష్యూలో అతని మీద చర్యలు తీసుకోకపోతే రేపు పొద్దున ఐఏఎస్ మాట వింటాం. ఇప్పటికే చాలా మంది మంత్రులు అసంతృప్తిగా ఉన్నారు ఐఏఎస్ల మాట వింటలేదని. అంటే చంద్రబాబు నాయుడు గారి పాలన వస్తేనే వీళ్ళ కొమ్ములు వస్తాయి. గతంలో 5 ఏళ్ళు మోకాలు దండేసి జగన్మోహన్ రెడ్డికి ఆయన చెప్పిన అడ్డగోలు అడ్డమైన పనులన్నీ చేసిన ఐఏఎస్లకి చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అవడంతోనే వాళ్ళకి ఎక్కడ లేని ఆత్మగౌరవం, నిటారు, వెన్నెముక, కొమ్ములు అన్నీ వస్తాయి. వచ్చేసి మంచి పనులు కూడా చేయరు.
ఇక్కడ ఓకే, మీరు సిస్టమ్స్ ఫాలో అవుతాం, సిస్టమ్ ప్రకారం మంచి పనులు చేస్తామంటే జనం కోరుకునేది, తెలుగుదేశానికి ఓట్లు వేసిన వాళ్ళు అత్యధికులు కోరుకునేది అదే, సుపరిపాలన కావాలని కోరుకుంటారు. అరాచకాలు జగన్మోహన్ రెడ్డికి వ్యతిరేకంగా ఓట్లేసి గెలిపించారు కాబట్టి. కానీ మీరు గతంలో అరాచకాలు చేసిన వాళ్ళని వాళ్ళకి కొమ్ము కాస్తాం, వాళ్ళకి సహకరిస్తామంటే ప్రజలు ఊరుకోరు. ఒకవేళ ఇవాళ చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి గారిని మీరు మాయ చేసి ఆయన మెప్పించి చేయొచ్చు, అల్టిమేట్గా ఆయనకు కాలిపోద్దులేండి. ఆ తర్వాత మిమ్మల్ని ఐఏఎస్లు నమ్ముకొని ఇప్పుడు 2 సార్లు ఓడిపోయారు వాళ్ళ ఫీడ్బ్యాక్లు తీసుకొని, అయినా ఆయనకి ఇంకా జ్ఞానోదయం కలగలేదు. కాకపోతే ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే కార్యకర్తలు, నాయకులు, పార్టీ వీళ్ళందరూ కూడా నష్టపోతారు పార్టీ ఓడిపోతే. చంద్రబాబు నాయుడు గారు దాన్ని గమనించుకోవాలి, దాన్ని గుర్తించుకోవాలి. ఐఏఎస్లు వచ్చి ప్రచారం చేయాలి ఎన్నికల్లో, కార్యకర్తలు ప్రచారం చేశారు, నాయకులు ప్రచారం చేశారు. ఈ ఐఏఎస్లో అధికారంలో ఎవరుంటే వాళ్ళ వైపు ఉంటారు. జగన్మోహన్ రెడ్డి ఉన్నంతకాలం దోచుకున్నారు విచ్చలవిడిగా. ఆ రోజున నాయకులు, ఆ రోజున ఇబ్బంది పడింది ఎవరు? తెలుగుదేశం పార్టీ నాయకులు, తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు. మీరు కూడా ఇబ్బంది పడ్డారు, చంద్రబాబు నాయుడు గారు కూడా ఇబ్బంది పడ్డారు. కానీ ఆ విషయాన్ని ఆయన మర్చిపోతారు. ఆ రోజు సఫర్ అయిన వాళ్ళకి ఇవాళ ప్రయారిటీ ఇవ్వాలి. వాళ్ళేం అడ్డగోలుగా అడ్డమైన కోరికలేం కోరట్లేదు, మైలు నిమ్మంటలేదు, లేకపోతే చెట్లు కొట్టేయమంటలేదు, ఎర్రచందనం చెట్లు. వాళ్ళు జస్ట్ గతంలో జరిగిన అక్రమాలని సరిచేయండి అని అడుగుతున్నారు, అక్రమార్కులను శిక్షించండి అని అడుగుతున్నారు. ఇక అది కూడా చేయనప్పుడు ఇంకా పెద్ద తేడా ఏముంటుంది ఆ పార్టీకి ఈ పార్టీకి? Like, share and subscribe to Rajaniti channel.